హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనబాచి. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఎపిసోడ్ 3 రివ్యూ అండి. అసలు ఈ ఎపిసోడ్స్ చూస్తుంటే ఒకటైతే అనిపిస్తుంది ఏంటంటే, వెదర్ ఇట్ ఈస్ స్క్రిప్టెడా అంటే స్క్రిప్టెడ్ అంటే ముందుగానే డిసైడ్ అయిపోతున్నారా ఎవరికి గ్రీన్ ఇవ్వాలి, అంటే ఎవరికి రెడ్స్ తో రిజెక్ట్ చేయాలి, ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే చూస్తుంటే కనుక ఓవరాల్ గా ఇది ఎందుకు పాయింట్ డౌట్ వచ్చిందంటే నాకు చెప్తా. అన్గోయింగ్ ఒక కంటెస్టెంట్ దగ్గరికి వచ్చినప్పటికీ ఆ డౌట్ ఇంకా ఎక్కువైంది. సో ముందుగా ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ కళ్యాణ్ ఫ్రమ్ విజయనగరం, మిలిటరీ పర్సన్, లీవ్ లో పెట్టి ఈ బిగ్ బాస్ కోసం వచ్చారంట. ఇంట్రెస్టింగ్ పర్సన్, బాగానే ఉన్నారు, డెఫినెట్ గా ఇంప్రెసివ్ గా అనిపించారు. జడ్జెస్ బాగానే ఇంప్రెస్ అయ్యారు. బట్ ఒక రెడ్ అభిగారు రెడ్ ఇచ్చారు, మిగతా ఎదురు గ్రీన్ ఇచ్చారు. హార్డ్ కోర్ పీకే ఫ్యాన్ అంట, అంటే పవన్ కళ్యాణ్ ఆర్మీ అని కూడా ఏదో చెప్పేసి చెప్తున్నారు. 3 years నుంచి సోల్జర్ గా ఉంటున్నారు. అండ్ ఆల్రెడీ అంటే ఈ ప్రాసెస్ లో యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, కానీ ఈ ప్రాసెస్ లో జాబ్ వచ్చేసింది కాబట్టి జాబ్ చేయాలి, చేస్తూనే ఈ యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్ తోటి ఇది కూడా ట్రై చేస్తున్నారు. సో నవదీప్ గారు కాస్ట్ క్వశ్చన్స్ అయితే కనుక ఎక్కువే చేశారు. ఏంటి నువ్వు ఒకవేళ యాక్టింగ్ లోకి వస్తే కనుక మరి మిలిటరీ సోల్జర్ గా రిజైన్ చేస్తావా అని అంటే ఎస్ రిజైన్ చేస్తాను, క్లారిటీగానే ఉన్నది ఆన్సర్స్ అన్ని కూడా. అంటే ఫ్లర్టింగ్ స్కిల్స్ అయితే ఉన్నాయి. శ్రీముఖి గారితో ఏమైనా ఎత్తుతావా అంటే శ్రీముఖి గారిని చూసే విధానంలో ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ కనిపించింది. ఇంప్రెసివ్ గానే అనిపించారు. మేబీ నాట్ గ్రీన్స్ అంటే ఆల్ గ్రీన్స్ ఆ టైంలో ఫస్ట్ క్యాండిడేట్ గా చూపించారు కాబట్టి అన్ని గ్రీన్స్ ఇవ్వడం సబబా కాదు ఆ రోజున, అప్పటికి జస్టిఫై చేయలేము కానీ మనం. బట్ ఓకే, నెక్స్ట్ రౌండ్కి అయితే కనుక కంపీట్ చేయడానికి కావాల్సిన క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయనిపించింది. రీజనబుల్లీ ఓకే. సెకండ్ కంటెస్టెంట్ ఈజ్ అలేఖ్య ఫ్రమ్ హైదరాబాద్. ఈవిడికి కూడా 2 గ్రీన్స్, ఒక రెడ్ వచ్చినాయి. ఎవరు అభిజిత్ గారు, బిందు గారు గ్రీన్స్ ఇచ్చారు. అండ్ నవదీప్ గారు రెడ్ ఇచ్చారు. ఇక్కడ ఈవిడికి అంటే క్యూట్ గా ఉన్నారు పాపం, చిన్నమ్మాయి. ఐసైట్ ఏదో ప్రాబ్లమ్ గా ఉందని చెప్పేసి చెప్పారు. తర్వాత ఇంటలెక్చువల్ అని చెప్పేసి అందం చేసుకున్నారు. ఫాదర్ వచ్చేటప్పటికి హార్డ్వేర్ వర్క్స్, లేట్ వర్క్స్ చేస్తారు. మదర్ వచ్చేటప్పటికి బస్ కండక్టర్, నైట్ షిఫ్ట్ డ్యూటీస్ చేశారు. చాలా కష్టపడి పెంచారు. తర్వాత బాగా ఫిట్ గా ఉంటాను, అలాగే సాల్సా డాన్స్ చేస్తాను అని అభిజిత్ గారితో సాల్సా డాన్స్ చేయడం. సో ఆవిడ ప్రయత్నాలు అయితే ఆవిడ చేశారు. అండ్ నవదీప్ గారు రెడ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? రెడ్ ఇస్తూ ఏం చెప్పారంటే ఈ పులిహారలో పడాలి, పడిన తర్వాత చూడాలి ఇంకా ఫర్దర్ గా ఎంతవరకు సస్టైన్ అయ్యి పైకి రాగలుగుతారని చెప్పేసి చెప్తూ రెడ్ ఇచ్చారు. ఓకే, బట్ గ్రీన్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్న క్యాండిడేటే అనిపిస్తున్నారు. చూడాలి నెక్స్ట్, అంటే మిగతా కంటెస్టెంట్స్ తో కాంపిటీషన్ లో ఎంతవరకు నిలబడతారో, తేలిపోతారో ఉంటారో అనేది చూడాలి. బట్ ఓకే, క్వైట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. బటర్ఫ్లైస్ అండ్ వింగ్స్ అండ్ ఫ్లయింగ్ వింగ్స్ లో ఉంటారా ఏంటి అని చెప్పేసి నవదీప్ గారు చెప్పిన ఇది కూడా బాగానే ఉంది, జస్టిఫైడ్. ఈ ఏజ్ గ్రూప్ బట్టి చూస్తుంటే కనుక ఈవిడ కూడా చిన్నవాళ్ళగా అనిపిస్తున్నారు. బట్ ఏమో చూద్దాం. తర్వాత కంటెస్టెంట్ సయీద్ షకీబ్ యూసఫ్ అలీ, షాద్నగర్ నుంచి. ఈయనకి 2 రెడ్స్, ఒక గ్రీన్ ఇచ్చారు. నవదీప్ గారు ఇచ్చారు గ్రీన్. ఇక్కడ ఒక చిన్న డిబేట్ జరిగింది. అంటే ఈ డిబేట్ జరుగుతూ హోల్డ్ రీజన్స్ నవదీప్ గారు చెప్పారు. నేను అంటే హోల్డ్ చేయొచ్చు, చేస్తూ నెక్స్ట్ రౌండ్ లో చూద్దామని. బట్ ఇక్కడ ఏమనిపించిందంటే మిగతా వాళ్ళు రెడ్ ఇస్తారని చెప్పేసి ఈయనకి ఎలా తెలుసు? అంటే ముందుగా మన ఎపిసోడ్ లో ముందు వెనక ఏం జరిగిందో అయితే మనకు తెలియదు కానీ, బట్ ఎడిటింగ్ లో ఏమైనా తేడా ఉందా? మరి ఈయన ముందు గ్రీన్ ఇస్తూ హోల్డ్లో ఉంచుతాను, గ్రీన్ ఇస్తూ హోల్డ్లో ఉంచుతాను, ఎందుకంటే మిగతా వాళ్ళు రెడ్ ఇస్తారని నేను ముందే తెలిసినట్టుగా అనిపించింది ఆయన చెప్పిన విధానాన్ని బట్టి చూస్తున్నట్టు. ఏదో ముందుగానే ప్రిపేర్, మీరు రెడ్ ఇవ్వండి నేను గ్రీన్ ఇవ్వండి అని అనుకున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఆ పాయింట్ లో నేను ఫస్ట్ టాపిక్ రైజ్ చేసిన పాయింట్ లో నాకు వచ్చిన డౌట్ అంటే ఇక్కడ, సో దే ఆర్ ప్రీ డిసైడెడ్ ఎవరికి గ్రీన్స్ ఇవ్వాలి, ఎవరికి ఎన్ని రెడ్స్ ఇవ్వాలి, టోటల్ గ్రీన్స్ తో ఎంతమందిని పంపించాలి. సో వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసుకుంటున్నారు కాంపిటీషన్స్ కోసం. అంటే కేటగిరీస్ వైజ్ వీళ్ళతో కాంపీట్ చేయాలి, వీళ్ళతో ఉండాలి అనేది ఏమన్నా ఒక లిస్ట్ అయినా ప్రిపేర్ అయ్యి ఉంటుందేమో, దాని ప్రకారంగా ఇచ్చినట్టు అనిపిస్తుంది. కానీ బట్ డెఫినెట్లీ ఈజ్ నాట్ వర్తీ అనిపించిందండి. అంటే ఐ మీన్
నాట్ ఇంప్రెసివ్. అంటే ఆయన చేసిన దీంట్లో కనుక ఏదో సాంగ్స్ పాడతాను, డాన్సర్ అన్నారు, సింగర్ అన్నారు, యాంకర్ అన్నారు, ఏదో 4 సీక్రెట్స్ కూడా చెప్పమని చెప్పేసి అన్నారు. ఆ సీక్రెట్స్ కూడా చెప్పిన దాంట్లో కూడా నేను చెప్పాలా అంటే తటపాటేస్తూ ఏదో ఒక అమ్మాయి సతాయించిందని చెప్పారు, బట్ పేరు చెప్పనన్నారు. అంత ఓపెన్ మైండెడ్ లో అయితే లేరు మనిషి. అంటే దాన్ని అన్నిటికీ ప్రిపేర్డ్ గా ఉన్నట్టుగా ఏమీ అనిపించలేదు. బట్ ఈయన ఏదో ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా విన్నాను. సో అంత ఇన్ఫ్లుయెన్సర్ అయ్యుండి ఈ కెమెరా ఫీల్డ్ లో లేదంటే ఈ షైనెస్ అది కూడా అంత కరెక్ట్ గా అనిపించలేదు. సో డిబేట్ కూడా జరిగింది. బిందు మాధవ్ గారి స్టార్టింగ్ నుంచి కొంచెం యాక్టివ్ గానే కనిపించారు, ఎందుకంటే డిబేట్ కూడా చేశారు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ బిందు గారు. యాక్చువల్ గా ఫస్ట్ 2 days కూడా ఆవిడ చాలా డల్ గా అనిపించారు. ముగ్గురులోకి కూడా జడ్జెస్ ఈవిడేంట్రా అని ఆ ఫీలింగ్ అయితే కలిగించారు. బట్ టుడే సమ్ లిటిల్ బిట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ విత్ నవదీప్ రిగార్డింగ్ దిస్ ఈ సయ్యద్ షకీబ్ గారు సెలక్షన్ ప్రాసెస్ లో డిబేట్ చేశారు. ఎందుకు ఇవ్వాలి, అలా అయితే కనుక మిగతా వాళ్ళకి కూడా ఆ ఛాన్సెస్ ఇవ్వాలి కదా. ఏమో నవదీప్ గారు కూడా కొన్ని డిసిషన్స్ కాంట్రడిక్టరీ గా అనిపిస్తున్నాయి. ఒకసారి ఏమవుతారంటే సినిమా ప్లాట్ఫామ్ కోసం మాత్రమే దీన్ని ఉపయోగించుకుంటున్నాం అని చెప్పి కొంతమంది కంటెస్టెంట్స్ విషయంలో అంటున్నారు. కొంతమంది కంటెస్టెంట్స్ విషయంలో అదే రీజన్ తో చెప్పిన కంటెస్టెంట్స్ కి ఓకే చెప్తున్నారు, హోల్డ్ లో పెడుతున్నారు, గ్లీన్ ఇస్తున్నారు. ఏదో కాంట్రడిక్టరీగా ఉన్నాయి రీజన్స్. అంటే పర్టికులర్ గా వీళ్ళు అంటే బిగ్ బాస్ టీమ్ బ్యాక్ ఎండ్ లో డెసిషన్స్ ఏవైతే తీసుకున్నారో ఆ డెసిషన్స్ ప్రకారంగా ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంత ట్రాన్స్పరెంట్ గా మనకి ఫీల్ అయితే కలగట్లేదు. బట్ ఏమో సార్ వాట్ ఎవర్ ద ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ డౌట్ గానే ఉంది. ఇంకా నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేటప్పటికి వెంకటేష్ గారు, సిద్దిపేట వెంకటేష్ గారు. ఈయన ఒక ఇన్ఫ్లుయెన్సర్. యాక్చువల్ గా బాగానే ఉండేవి అది, అంటే కామిక్ వేలో ఉండేవి, కానీ మొత్తం స్ట్రైట్ అవే రిజెక్ట్ చేసేసారు. ఏమో నాకైతే పెద్ద అంటే ఆ లెవెల్ ఆఫ్ రీచ్ వరకు అయితే కనుక ఓకే, కానీ ఈ కాంపిటీషన్ లో ఫిట్ అవుతారా అని అంటే నాకు డౌట్ అనిపించింది. సో బెటర్ క్యాండిడేట్స్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారనిపించింది. సో నాట్ వర్తి. ఆ తర్వాత అనుష వరంగల్ గారు, ఈ సర్ప్రైజ్ ప్యాకేజ్. ఎందుకు సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటే ఆల్ గ్రీన్స్ వచ్చినాయి డైరెక్ట్ ఇంటూ టాప్ 15. రియలీ షీ డిజర్వ్స్. అంటే సేమ్ ఈ క్యాండిడేట్ కూడా ఫస్ట్ ఎపిసోడ్ లో వచ్చిన దివ్య గారు, ఆవిడ మీద కూడా నాకు ఒక డౌట్ వచ్చింది, నేను డిబేటబుల్ పాయింట్ అని చెప్పేసి చెప్పాను. దాట్ వర్తి ఫర్ ఆల్ గ్రీన్స్ అని అనిపించిన క్యాండిడేట్. సేమ్ వైజ్ ఈవిడ కూడా ఎందుకో ఆల్ గ్రీన్స్ ఇచ్చేంత స్టఫ్ ఉన్న క్యాండిడేట్ అయితే, అంటే ఈవిడి కన్నా బెటర్ ఆపర్చునిటీస్ లేదా బెటర్ పర్ఫార్మెన్సెస్ చేసిన వాళ్ళు కనిపించారు నాకైతే. సో ఐ థింక్ షీ మైట్ బి ఆల్సో టెస్టెడ్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. కొంత టెస్టింగ్ ఇచ్చుంటే బాగుండేదేమో, బట్ అన్ఫార్చునేట్లీ షీ వాజ్ డైరెక్ట్లీ ఇన్ టు ద టాప్ 15 అండి. ఇవిడి స్టోరీ చెప్పారు, ఏదో సూసైడల్ టైటిల్స్ ఉంటారని చెప్పేసి అన్నారు. రియల్ లైఫ్ స్టోరీ టెల్లర్ అంట, కంటెంట్ రైటర్ అంట. ఇన్స్టాలో ఆఫ్టర్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఏవైతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్ డెట్స్ గురించి చెప్పారు. అంటే అన్ని డీప్ గా ఏం వెళ్ళట్లేదండి. వై? బికాస్ ఇదంతా చూసే ఉంటారు కదా రివ్యూ ఇచ్చినప్పుడు, మళ్ళీ ఇవన్నీ ఎందుకు నేను నెగటివ్ చేయడం, ఎందుకంటే ఒక ఇంట్రెస్టింగ్ ఏమైనా పాయింట్ ఉంటే చెప్దాం అందరిలాగా కాకుండా అనే ప్రయత్నం అంతే. సో ఇంత దాంట్లో ఆవిడ ఇన్స్టాలో సెలెక్ట్ చేసుకున్న కంటెంట్ రైటింగ్, ఆ స్టోరీ టెల్లింగ్ ఏదైతే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, రొటీన్ ర్యాండమ్ పికప్స్ లా కాకుండా అవుట్ ఆఫ్ ద వే డిఫరెంట్ గా వెళ్దాం అని ఏదైతే అనుకున్నారో దట్ ఈస్ ఇంప్రెసివ్. ఓకే, అంటే ఇన్స్టా స్టోరీ టెల్లింగ్ లో మేబీ ఆవిడ స్టోరీస్ కొంతవరకు చెప్తారు, తర్వాత మిగతా వాళ్ళ స్టోరీస్ కూడా ఏమైనా తెలుసుకొని అవి కూడా ప్రజెంట్ చేసి ఆ వే ఆఫ్ ప్యాటర్న్ లో ఆవిడ రీచ్ పెరగచ్చేమో. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఆల్సో. ఎంతో కొంత ఆవిడ చెప్పినట్టుగా ఏంటంటే ఆవిడ కన్నా పెద్ద ఏజ్ ఉన్న పేరెంట్స్ వాళ్ళు కూడా ఈవిడికి ఫోన్ చేయడం కానీ, వాటికి రియాక్ట్ అవ్వడం కానీ, ఈవిడ రీల్స్ కి రియాక్ట్ అవ్వడం కానీ జరుగుతుందని అన్నారు. ఇట్స్ ఎ క్వైట్ అప్రిషియబుల్ థింగ్. అది మెచ్చుకోదగ్గ విషయం. బట్ దానికోసం ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకొని ఇంకా నేను బెటర్ గా చేస్తుంటే, ఆవిడ కూడా చేస్తుంది అదే కదా. ఇంతకుముందు చెప్పిన కంటెస్టెంట్స్ లో చెప్పాలంటే కళ్యాణ్ గారిని, ఆయన ఫిజికల్లీ ఫిట్ గా ఉన్నారు, అదే సోల్జర్ పర్సన్, అన్ని ఇంప్రెసివ్ గా అనిపించారు. అక్కడ ఏం ఫాల్స్ ఏం కనబడలేదు అన్నారు, అందరూ హ్యాపీగా కనిపించారు. బట్ స్టిల్ టెస్టింగ్ చేస్తాను అని చెప్పేసి ఒక రెడ్ ఇచ్చారు అది గారు. సో ఎవరైనా సరే ముందుగా, సో ఇక్కడ ఈ రీజన్స్ కూడా అట్లాగే ఉన్నారు. అలాగే నవదీప్ గారు ఎవరికి గ్రీన్, సయ్యద్ గారికి గ్రీన్ ఇచ్చారు. ఆ గ్రీన్ ఇచ్చి టెస్ట్ చేసే బదులు ఈవిడికి రెడ్ ఇచ్చి హోల్డ్ చేసి ఇక్కడ టెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు గ్రీన్ అవడం? అదైనా లాజిక్ లెస్ అనిపించింది. బట్ ఎనీవేస్ ఈవిడైతే కనుక అంత 3 గ్రీన్స్ కి ఇచ్చేంత డిజర్వింగ్ క్యాండిడేట్ అయితే అనిపించట్లేదు నాకు. చూద్దాం.
ఫర్దర్ రౌండ్స్ లో కనుక ఈమె కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ మిగతా వాళ్ళు ఇస్తే బాగుండు. నెక్స్ట్ కంటెస్టెంట్ సాయి కృష్ణ అనకాపల్లి నుంచి. క్యాండిడేట్ కొంచెం షైగా ఉన్నారు. ఫాదర్ స్టోరీ ఒకటి ఉంది, బ్యాక్ స్టోరీ. ఫాదర్కి ఈయనకి మిస్అండర్స్టాండింగ్ చెప్పారు, స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేశారంట ఫాదర్, బట్ సక్సెస్ అవ్వలేకపోయారంట. సో ఆయన కళని ఈయన నెరవేర్చాలని, లేదంటే ఆయన సాధించలేనిది ఈయన సాధించాలి అని ఒక ఆస్పిరేషన్ తోటి ఉన్నారని తెలిసింది. లైఫ్ లో ఒక పెద్ద మేజర్ అచీవ్మెంట్స్ ఏమి లేవన్నారంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అలాగే అవుతాయండి. దట్ అయితే జాబ్ అయితే చేస్తున్నారు, మ్యారేజ్ అయితే అయింది, బట్ 98 ప్రపోజల్స్ కూడా వచ్చినాయి. ఇంట్రెస్టింగ్. అది చెప్పే ప్రాసెస్ అయితే కనుక బాగానే ఉంది, ఇంప్రెసివ్. 2 రెడ్స్ ఒక గ్రీన్ అభి గారు ఇచ్చారు. ఫాదర్ స్టోరీలో కూడా అంత ఏదో క్లారిటీ మిస్ అయింది. మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది డీటెయిలింగ్స్ అయితే ఏం చెప్పలేదు ఆయన. సరే చూద్దాం నెక్స్ట్ రౌండ్. అంటే ఫిజికల్లీ ఫిట్ అనిపిస్తున్నారు, కొంచెం మనిషి ఇంప్రెసివ్, అంటే ఐ మీన్ ఫేస్ అది కూడా కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది, ఫేస్ వాల్యూ అనిపిస్తుంది. సో నెక్స్ట్ రౌండ్స్ లో కనుక ఏమైనా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే కనుక మైట్ బి గుడ్. ఓకే, ఫేర్ ఎనఫ్. నిఖిత ఫ్రమ్ కడప నెక్స్ట్ క్యాండిడేట్. ఈవిడికి 2 గ్రీన్స్ వచ్చినాయి, ఒక రెడ్ ఫ్రమ్ అభి. యాక్చువల్గా డెంటల్ డాక్టర్ BDS చదివారు ఈవిడి. ఫోర్స్ఫుల్లీ చదివారంట. ఈవిడికి ఆంటర్ప్రీనర్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఫాదర్స్ పేరెంట్స్ సో మోస్ట్లీ చాలా మంది కూడా ఫాదర్ పేరెంట్స్ కొంత ఫోర్స్తోనే ఉంటారండి, ఎంత కాదనుకున్నా కూడా. నా ఓన్ ఇంట్రెస్ట్ తో నేను ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదో సెలెక్ట్ చేసుకుంటానంటే కనుక దాని కెరీర్ ఓరియంటేషన్ లో ఎంత స్కోప్ ఉంటుంది ఏంటి అనేది క్యాలిక్యులేషన్ చేసి చాలా మంది పేరెంట్స్ ఇచ్చే గైడెన్స్ ఇలాగే ఉంటాయి. సో ఫ్లెక్సిబుల్ గా చదివిన గుడ్ కెరీర్ అయితే కనిపిస్తుంది వీడికి. ఫైటింగ్ స్కిల్స్ అయితే ఉన్నాయి. కోమగోవా అనేది సంథింగ్ ఒక ఫైటింగ్ దీని గురించి ఏదో చెప్పారు. నవదీప్ గారు ఇంప్రెస్ అయ్యారు. హీ ఆల్సో ఫైటర్ అండ్ ఇది అని చెప్పేసి అన్నారు. హ్యావ్ టు ఇంప్రూవ్, చాలా ప్రపంచం చూసింది అని చెప్పారు నవదీప్ గారు. చెప్తూ రెడ్ ఇచ్చారు. అక్కడే మరి కాంట్రడిక్షన్ కనబడుతుంది నాకు. సరే, ఫేక్ ఛాన్స్ అయితే కనుక ఉందిలే. సారీ, నవదీప్ గారు గ్రీనే ఇచ్చారు, రెడ్ ఇచ్చింది వచ్చేటప్పటికి అభిజిత్ గారు. ఓకే, నెక్స్ట్ మెయిన్ కంటెస్టెంట్ వచ్చేటప్పటికి జనీత్ అండి, విజయవాడ. 19 ఇయర్స్ విజయవాడ నుంచి వచ్చిన ఒక పర్సన్, ఒక అంబిషియస్ పర్సన్ లాగా అనిపించారు. ప్రజెంటేషన్, స్క్రీన్ ఫియర్ అయితే కనిపించలేదు, కెమెరా ఫియర్ అయితే అస్సలు ఏమనిపించలేదు. చాలా బాగా చెప్పారు. అంటే అఫ్ కోర్స్ లీన్ గాను అనిపించారంటే ఇక్కడ కూడా మళ్ళా ఎందుకో అంత ఇంప్రెసివ్ గా అయ్యి జడ్జెస్ అందరూ యునానిమస్ గా పొగిడి వావ్ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయని చెప్పి బట్ నాట్ దిస్ టైమ్ అని చెప్పేసి రిజెక్ట్ చేయడం. అంటే రిజెక్ట్ అంటే స్ట్రేట్ అవే రెడ్స్ అయితే ఇవ్వలేదు కానీ రిజెక్ట్ చేశారు. ఏదైతే అర్థమైతే ఉంది కానీ బట్ తీసుకోలేదు కదా. ఎందుకు తీసుకోలేదంటే 19 ఇయర్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అయితే ఉన్నాయో అబౌవ్ 18 ఇయర్స్ ఉండాలని చెప్పేసి అన్నారు కాబట్టి ఈ ఫుల్ఫిల్ దట్ క్రైటీరియా. ఇంకా మిగిలింది అంతగా కనిపించట్లేదు పర్సనాలిటీ వైజ్ అని అనుకున్నట్టయితే. పర్సనాలిటీ వైజ్ కంపారిజన్ చేసుకుంటే కనుక నిన్న సెలెక్ట్ అయిన ఆవిడ ఎవరున్నారు, మన ఎవరండి, శ్వేతనే కదా, శ్రేయ గారు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో నెల్లూరు నుంచి వచ్చిన క్యాండిడేట్. ఆవిడ 19 ఇయర్స్ అమ్మాయి. ఎస్, ఆవిడ ఖచ్చితంగా బాగున్నారు. ఆవిడ పర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్, యాంకర్ అవ్వాలి, ఇవన్నీ బాగున్నాయి కదా. సేమ్ వైజ్ వై డోంట్ హీ కాంట్ బి కన్సిడర్డ్. అండ్ వాళ్ళ మదర్ స్టోరీ ఇన్స్పైరింగ్ గా ఉంది. అండ్ నిజంగానే చెప్పే దాంట్లో ఒక జెన్యూనిటీ కనబడింది. అండ్ మోర్ ఆఫ్ దట్ ఒక క్లారిటీ కనబడింది. ఆ అమ్మాయి ఎంత క్లారిటీగా అయితే చెప్పారో 19 ఇయర్స్ ఏవైతే నెల్లూరు అమ్మాయి శ్రేయ, ఆమె చెప్పిన పాయింట్లో ఏంటంటే వై నవ్ ఓన్లీ, అంటే 19 ఏళ్ళకి ఎందుకు ఇవన్నీ ఇంకా ఉంది కదా టైం అంటే, నో వెన్ వి స్టార్ట్ ఎర్లీ ది అచీవ్మెంట్స్ విల్ బి లాంగర్, బాగా ఎక్కువగా అచీవ్ చేయొచ్చు అని చెప్పిన రీజన్ ఏదైతే జస్టిఫైడ్ రీజన్. అట్ ద సేమ్ వే ఈయన కూడా ఒక విజన్ ఉంది. ఒక లాంగ్ ఆన్ గోయింగ్ వచ్చేటప్పటికి సాఫ్ట్ డ్రింక్, ఒక 20 ఇయర్స్ లో ఆయన ఒక సాఫ్ట్ డ్రింక్ తయారు చేసి ఒక ఇండస్ట్రీ పెట్టాలని, అది షుగర్లెస్ ఇండస్ట్రీలో ఒక విజన్ ఉంది. ఎగ్జిక్యూషన్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ. అవి జరుగుతాయి. ఒక క్లియర్ విజన్ అయితే ఉంది. దానికోసం ప్రయత్నాలు చేస్తాడేమో, చూడాలి కదా. సో ఒక క్లారిటీ ఉన్న మనిషి 19 ఇయర్స్ కి ప్రెజెంటేషన్ చెప్పాడు, కెమెరా ఫియర్ లేదు,
ఒక బ్యాక్ స్టోరీ ఇంప్రెసివ్ గా అనిపించింది. అంటే ఇంప్రెసివ్ అంటే సింపథెటిక్ గా ఉన్నా కూడా ఆ సింపతిని ఎక్కడ ఆయన ఏమి యూజ్ చేసుకున్నట్టు ఏమి అనిపించలేదు. ఆయన చెప్పిన విధానంలో ఏంటంటే ఐ మీన్ అటెన్షన్ సీకింగ్ గా చెప్పలేదు. నిజంగానే చెప్పాలంటే ఆయన తల్లి యొక్క గొప్పతనాన్ని ప్రజెంట్ చేసే విధంగా ట్రై చేశాడు. సో బాగా ప్రజెంట్ చేశాడు కూడా నిజానికి. సో ఈస్ వెరీ ఇంప్రెసివ్. రిజెక్ట్ చేయడానికి అయితే కనుక ఐ థింక్ ఇట్స్ టోటలీ అన్ఫేర్ ఫర్ జనీత్ గారు. ఎందుకంటే కుర్రోడు డిసప్పాయింట్ అవ్వచ్చు, తీసుకోవాల్సిందేమో మేబీ. అండ్ లాస్ట్ క్యాండిడేట్ ఈజ్ శ్వేత గారు ఫ్రమ్ హైదరాబాద్. జిమ్ పర్సనాలిటీ, చాలా ఫిట్ గా ఉన్నారు. పుషప్స్ చేశారు, ఫింగర్స్ మీద పుషప్స్ చేశారు, సింగిల్ లెగ్ మీద పుషప్స్ చేశారు. చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తున్నారు. అండ్ కరేలా షాట్స్, ప్రతి లైన్ కి కూడా ఒక కరేలా షాట్ చేయమన్నారు, కానీ కరేలా షాట్స్ ఎక్కడ చూపించలేదు. స్టార్టింగ్ ఒకసారి చూపించారు కదా, మరి మిగతా మిస్ అయిపోయింది. ఎడిటింగ్ ఇక్కడ ఎడిటింగ్ అంతా కూడా ల్యాకింగ్ అనిపిస్తుంది. మాస్టర్స్ చేశారు, యూకే నుంచి వచ్చారు, మదర్ చూడడం వచ్చారు. మదర్ క్యాన్సర్ పేషెంట్ అన్నారు, డెడ్ బెడ్ మీద ఉన్నారని చెప్పేసి అన్నారు. అన్ఫార్చునేట్లీ ఇంకోటి తెలిసిన విషయం ఏంటంటే మదర్ రీసెంట్ గా చనిపోయారని కూడా తెలిసింది. ఇట్స్ సాడ్ స్టోరీ. ఆవిడ ఇప్పుడు మేబీ ఇవన్నీ చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు జరిగింది ఏంటో, తర్వాత ఏమైందో అంటే ఆవిడ ఫర్దర్ ఆన్ మూవింగ్ ఇంకా ఏం జరిగింది ఏంటనేది డిఫరెంట్ స్టోరీ. బట్ అన్ఫార్చునేట్ ఇది ఏదైతే ఉందో. బట్ ఆ క్వశ్చన్ చెప్పినప్పుడు కూడా ఏంటంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దర్ ఓన్ ఛాలెంజెస్, అండ్ వాటిని ఫేస్ చేసే ప్రాసెస్ లో వచ్చేటప్పటికి అది ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంటా అనే పాయింట్ జడ్జ్ చేయాల్సి వస్తే కనుక మనం కంపారిటివ్ గా చెప్పలేం. అంటే ఐ మీన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మదర్ ఇంపార్టెంట్ కాబట్టి వెళ్ళి నువ్వు మదర్ని అటెండ్ అవ్వాలి అనేది ఒక పాయింట్ అయితే, ఇంకొక పాయింట్ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో కెరీర్ ఇంపార్టెంట్. ఎస్, మదర్కి చేయాల్సింది చేస్తూ అటెండ్ అవుతూ, అండ్ ఆల్రెడీ చెప్పారు ఆవిడ 3 times దిస్ ఇస్ ద 3rd time అని చెప్పేసి. మేబీ మెంటల్లీ ఒక కన్క్లూజన్ కి అయితే వచ్చి ఉంటారేమో, వాళ్ళు తీసుకోగలిగే ఒక సిచ్యువేషన్స్ అక్కడ ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో. సో ప్రిపేర్డ్ గా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ ఇది ఎవరి సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతారు. సో వీ కాంట్ జడ్జ్ దట్ అది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అనే దాంట్లో. ఆబ్వియస్లీ ఇప్పుడు కొంతమంది ఇన్స్పైరింగ్ స్టోరీస్ లో మనం చూసే దాంట్లో సిరాజ్ గారి స్టోరీ, అంటే ఊరినే సంబంధం లేకపోయినా సరే చెప్తున్నాను, జస్ట్ ఊరినే ఒక నోట్. ఆయన కూడా ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఆడుతున్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఇది జరిగింది, చనిపోయారు. అప్పుడు కూడా ఆ మ్యాచ్ మాకు నెక్స్ట్ డే ఒక చాలా క్రూషియల్ దీంట్లో ఆయన ఒక రోజు ఉండిపోవడం జరిగింది. అది అయిన తర్వాతే వెళ్ళారు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ డెసిషన్స్ అండి. ఎందుకంటే అది వాళ్ళ ఫాదర్ లైఫ్ టైమ్ డ్రీమ్, అది కొడుకుని అట్లాగా చూడాలన్నది. సో అది నిజంగానే ఆయన హ్యాపీ ఫీల్ అయి ఉంటాడు ఆ తర్వాత. ఆయన నాకు ఇక్కడ ఉన్నా సరే ఇప్పుడు కూడా ఆయన దీవెనలు ఆయన ఉన్నాయి కాబట్టి ఇంకా సక్సెస్ అవుతున్నాడు ఆయన. సో ఇట్స్ ఎన్ ఇన్స్పైరింగ్ థింగ్. సో ఈవిడ కూడా అట్లాగా మేబీ ఆ డెసిషన్స్ అవి తీసుకుని ఉంటారు. బట్ ఇప్పుడు ఆ కమ్అట్ అయ్యారో తెలియదు కానీ, బట్ గుడ్ థింగ్. బట్ 3 greens డిజర్వ్స్. ఈ క్యాండిడేట్కి అయితే కనుక 3 greens ఇవ్వచ్చు. తర్వాత నవదీప్ గారితో ఫ్లర్టింగ్ కూడా బాగా చేశారు. ప్రపోజల్ చేయడంలో కానీ, పంచ్ డైలాగ్స్ ఇవ్వడంలో కానీ స్పాంటేనిటీ ఉంది. అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ లో వెళ్తాను బ్యాండ్ బజా అంటే ఫిక్సే ఆతా బ్యాండ్ బజాతా బాగుంది. నిజంగానే ఆవిడ అన్నట్టు ఏంటంటే ఫిక్సే ఆతా అంటే ఫిక్సే ఆనాయ్ ఇంకో బ్యాండ్ బజానా అని అనిపిస్తుంది. చెయ్యాలి ఇటువంటి క్యాండిడేట్స్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్ అండి. యాక్చువల్లీ ఇంకొక రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఈ సెలెక్టెడ్ టాప్ 6 యాజ్ ఆఫ్ టాప్ 15 లో ఒక 6 members స్ట్రైట్ అవే వెళ్ళారు కాబట్టి అందులో ఎంతమంది రియల్లీ డిజర్వ్డ్ అనిపించారు కామెంట్ అయితే చేయడానికి ప్రయత్నించండి. రియల్లీ ఆల్ ద 6 ఆర్ డిజర్వ్డ్ ఆర్ ఎనీవన్ కాదా? అలాగే మిగతా 16 members ఎవరైతే ఉన్నారో హోల్డ్ లో ఉన్నారో అందులో ఎంతమంది డిజర్వ్ అనిపిస్తున్నారు మీకు వీలైతే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి.